అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి విషయం మన శరీరం అనారోగ్యాలకు గురవ్వడానికి ముఖ్యమైనటువంటి కారణం ఒకటి ఉంది. ఇది ఈరోజు మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎప్పుడు మన శరీరం అనారోగ్యంగా ఉంటుంది అంటే ఫస్ట్ మాట పుష్టికరమైన ఆహారం తీసుకున్నప్పుడు, ప్రోటీన్స్ ఉన్న ఆహారం తీసుకున్నప్పుడు అని అందరు చెప్తూ ఉంటారు. డాక్టర్లు కూడా ఎవరైనా చెప్తారు ఈ మాట. ఆరోగ్యానికి ఆహారమే ప్రధానం కదా. అందుకని మనకు పూర్వకాలంలో ఉన్నటువంటి ఒక దేశభక్తి గేయంలో గురజాడ వారు చెప్పారు, కండ కలవాడేను మనిషోయ్. కండపుష్టి ఉండాలి, దేహదారుఢ్యం ఉండాలి, ఆరోగ్యం ఉండాలి. అలా ఉన్నవాడే మనిషి అని చెప్పాడు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. అలాగే మనిషి అంటే ఎలా ఉండాలి? కండపుష్టి కలవాడై ఉండాలి. ఈసురోమంటూ ఎప్పుడే ప్రాణం పోతుందో ఏమో అన్నట్టు అంత బలహీనంగా కనిపిస్తే వాడు మనిషి కింద లెక్క కాదు అని చెప్పారు. సరే, ఈరోజు మనం చెప్పుకునేది ఏంటి? ఆహారం గురించా అంటే కాదు. సరే, కండపుష్టి లేదు, ప్రోటీన్స్ ఉన్న ఆహారమే తీసుకోవాలి, కానీ కండపుష్టి లేదు. మరి ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటారు? సరే, మంచి ఆరోగ్యమే, మంచి ఆహారం తీసుకుంటున్నాము, బలం కలిగినటువంటి ఆహారం, ప్రోటీన్స్, విటమిన్స్ ఏమేమి ఉంటే ఆరోగ్యంగా ఉంటామో అవన్నీ తీసుకున్నాం. ఆరోగ్యంగా ఉంటామా? చాలామంది తీసుకుంటున్నారు ఇలాంటి ఆహారం, కానీ వాళ్ళు ఆరోగ్యంగా ఉండట్లేదు. కారణం ఏంటి? మానసిక ప్రశాంతత లేదు. మానసిక ప్రశాంతత లేకపోవటం వలన వాళ్ళకి ఎంత ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకున్నా కూడా వాళ్ళకి ఆరోగ్యం సరిగ్గా ఉండటం లేదు. ఇప్పుడు మనకు అర్థమైంది, ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆహారం ఒక్కటే సరికాదు, మానసికమైన ప్రశాంతత ఉండాలి అని తెలుసుకున్నాం. అబ్బా, ఇది మాకు తెలీదా? మీరు చెప్పాలేంటి? కరెక్ట్, మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఈ మానసికమైనటువంటి ప్రశాంతత ఎందుకు లేదు మరి? ఎందుకు లేదంటే మన ఇంట్లో ఉన్నటువంటి మన కుటుంబ సభ్యులు మానసికంగా వాళ్ళు ఆరోగ్యంగా లేరు. వాళ్ళు ఆరోగ్యంగా లేకపోవటం వలన వారి అనారోగ్యపు ఆలోచన విధానాన్ని మనకు ఒక వైరస్గా అంటించి మన మనశ్శాంతిని కూడా పోగొట్టి మనకు ఆరోగ్యం లేకుండా చేస్తున్నారు. ఇది ఒక అంటువ్యాధి. నమ్మరా? నిజమండి బాబు, 100% డ్యామ్ షూర్ నిజం ఇది. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా మానసిక ప్రశాంతత లేకపోతే, మానసికమైన ఆరోగ్యం లేకపోతే వాళ్ళు ఒక వైరల్ ఇన్ఫెక్షన్ లాంటి వాళ్ళు. వాళ్ళని ముట్టుకోక్కర్లేదు, వాళ్ళతో తిరుగుతూ కలిసి ఉన్నందుకే మనకి ఆ ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి. మొన్నటి వరకు మనకు ఒక సమాజంలో ఒక వ్యాధి పీడించేది, కరోనా. అదేమిటి? ముట్టుకుంటే వస్తుందా, ఎలా అని మనకు తెలిసిపోయింది కదా. కొద్ది రోజులు ముట్టుకుంటే వస్తుందన్నారు, కొద్ది రోజులు దగ్గితే వస్తున్నారు, తుమ్మితే వస్తుందన్నారు, మాస్క్ పెట్టుకుని తిరిగాము. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక వైరల్ ఫీవర్ వచ్చింది. ఇది అసలు టచ్ చేయకపోయినా, మాస్క్ పెట్టుకున్నా కూడా ఈ వైరల్ ఫీవర్, ఈ వైరల్ ఇన్ఫెక్షన్, కరోనాకు చాలా దగ్గర సంబంధం ఉన్నటువంటి ఈ వ్యాధి
ఇలా ముట్టుకోకపోయినా కూడా అందరికీ వ్యాపిస్తుంది అని చెప్పారు. చూసారా? అలాంటి వ్యాధి ఈ మానసికమైన అనారోగ్యం ఉన్నటువంటి వాళ్ళకు ఉండేటువంటి జబ్బు. ఏమిటి ఆ వింత జబ్బు అనుకుంటున్నారా? ఏమని చెప్పమంటారు? ఇవాళ మనం కొన్నైతే చెప్పుకోవచ్చు కానీ, ఎన్ని ఉన్నాయి అనేది టోటల్‌గా చెప్పాలంటే మాత్రం చాలా రోజులు పడుతుందండి. ఆ! అందుకని మనం కొన్ని చెప్పుకుందాం ఈరోజు. ఆ వైరల్ ఇన్ఫెక్షన్ వ్యాధికి ఉండే లక్షణాలు ఏంటి అనేది మనం చెప్పుకుందాం. కొద్ది మందికి ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా అన్నదమ్ములు సంతోషంగా ఉంటే భరించలేరు. దాంతో కుటుంబంలో ఉన్నటువంటి ఆడవాళ్ళైతే భర్తలు, మగవాళ్ళైతే భార్యల్ని, పిల్లల్ని ఏదో ఒక రకంగా ఏడిపిస్తూ ఉంటారు. చూడు వాడు చూడు ఎలా ఉన్నాడో, వాడి కొడుకు చూడు ఎలా ఉన్నాడో, వాడి బిడ్డ చూడు ఎలా ఉందో, మీరు ఉన్నారు ఎందుకు పనికిరారంటూ అస్తమానం వీళ్ళ బుర్ర తినేస్తూ ఉంటారు. దాంతో వీళ్ళు కూడా అనారోగ్యంగా తయారైపోతారు. మరికొద్ది మంది మన పక్కవాడు మొన్నటి దాకా ఎలా ఉన్నాడు అసలు వాడు? వాడి జన్మకి ఇల్లు కట్టుకుంటాడు అనుకోలేదు. చూస్తూ ఉండగానే వాడు 4 అంతస్తుల బిల్డింగ్ కట్టేశాడు. ఎలా కట్టాడంటారు? నిజంగా అదంతా వాడు కష్టపడ్డ సొమ్మే అంటారా? నేను నమ్మనులేండి. అయినా మీరు ఉన్నారు. దేనికి పనికొస్తారు? అప్పుడెప్పుడో మీ నాన్న ఇచ్చిన ఓ ఎకరం పొలం అమ్మి కట్టారు. నా మొహంలా ఉంది ఆ ఇల్లు గూడా. అని ఇలా మొగుడిని వేపు తింటారు. భర్తే అనుకోండి. నాకు ఉన్నాడు ఓ మామ. నడవడానికి ఓ పెళ్ళాన్నయితే కానీ నాకు పెట్టాడు గానీ, ఓ 10 పైసలంటూ ఇచ్చినోడు గాదు కొంప కట్టుకోవడానికి. అదే వాడు చూడు వాళ్ళ మామట. ఎలా ఇచ్చాడు వాడు చక్కగా 4 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నాడు. అని ఇలా పెళ్ళాలని వేపు తింటూ ఉంటారు. ఇది ఓ రకం. మరికొద్ది మంది. అసలు వాళ్ళ అబ్బాయి ఏం తింటాడురా వాడు? వాళ్ళ అమ్మ వాళ్ళకి ఏముందని ఆ పిల్లలకి పెట్టడానికి చెప్పండి నిజంగా? వాళ్ళకేం తినడానికి గతి ఉందా? ఏమన్నా రకరకాల ఆహార పదార్థాలా? ఏమైనానా? అసలు వాళ్ళు గంజి తాగుతారో, పచ్చడేసుకొని తింటారో, కారం వేసుకొని తింటారో, అసలు ఏదో యూనిఫామ్ వేసుకొని రావడం తప్పిస్తే, వాళ్ళ అమ్మ ఇంకో 2 రకాల చీరలు కట్టగా కూడా నేను చూడలేదు. వాళ్ళ పిల్లలు ఎంచక్కా చదువుతార్రా? మీరు ఉన్న దున్నపోతులల్లే. అరే! 2, 3 వెరైటీలు మీకు స్నాక్సు, టిఫిన్సు, లంచ్‌లు, డిన్నర్‌లు ఇన్ని ప్రిపేర్ చేసి, మీకు ఫ్యాన్‌లు, ఏసీలు ఇన్ని పెట్టించి, మీ మొహాలకి ఇన్ని చేస్తే, పట్టుమని చక్కంగా పదో ర్యాంక్‌లో గూడా మీరు రారేంట్రా? అని ఇలా పిల్లల్ని కంపేర్ చేస్తూ, వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేసేవాళ్ళు. ఒకడు ఇల్లు కట్టుకున్నాడని, ఒకడేమో చదువుల్లో బాగా ఉన్నారని, ఒకళ్ళేమో చూడ్డానికి ఆరోగ్యంగా ఉన్నారని, రకరకాలైనటువంటి మానసిక వ్యాధులు ఆడవాళ్ళకి, మగవాళ్ళకి ఆ! కొద్దిమంది పిల్లలకు కూడా ఉంటుంది ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్. బాబోయ్! చెప్పటానికి లేదు. అసలు మా ఫ్రెండ్స్ అన్నారు, వాళ్ళ నాన్న కారులో దింపుతాడు, వాళ్ళమ్మ అలా స్కూటీ మీద తీసుకొస్తుంది. అసలు మీరు ఎప్పుడు చూడు అసలు మమ్మల్ని వెళ్ళు, వెళ్ళు అని పంపిస్తారే తప్పిస్తే, ఒక్కళ్ళు కూడా మమ్మల్ని డ్రాప్ చేయరు, బండి మీద తీసుకురారు, బండి మీద తీసుకుపోరు. అసలు ఈ జీవితంలో మనం ఎప్పుడైనా ఒక కారు కొనుక్కుంటామా అమ్మ మనం? ఆ! సరేలే. మాకు ఓ 2, 3 సార్లు ఏవైనా టిఫిన్స్ కానీ, ఏమైనా ఆహ్, హోటల్ తీసుకెళ్ళి పెట్టించాలంటేనే మీరు మొహాలన్నీ మాడ్చేస్తారు. అంటూ పిల్లలు కూడా పేరెంట్స్‌ని తక్కువ చేసి మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. కొంత ఊహ తెలిసే వరకు మనం చెప్పిన మాటలు వాళ్ళు వింటారు. ఆ తర్వాత అలా మాట్లాడుతుంటారు. ఇక్కడ ఎవరికి వల్ల ఎవరికి ఇన్ఫెక్షన్ వస్తుంది? ఎవరి వల్ల ఎవరికి మనశ్శాంతి పోతుంది? ఎవరి వల్ల ఎవరికి ఈ మానసిక అనారోగ్యం వస్తుంది? అంటే చెప్పలేం. వీళ్ళ వల్ల వాళ్ళకొస్తుందని చెప్పలేం. వాళ్ళ వల్ల వీళ్ళకి వస్తుందని చెప్పలేం. కానీ మొత్తం మీద ఇలాంటి ఆలోచన విధానం ఉన్న ఎవ్వరికైనా సరే
మనశ్శాంతి ఉండదు. మనశ్శాంతి లేకపోతే అన్నం తినబుద్ధి గాదు. ఆరోగ్యం కూడా ఉండదు. మరి టోటల్‌గా ఇదన్నీ ఏమిటి లక్షణాలు? మరి ఈ వైరల్ ఫీవర్‌కి ఒక పేరంటూ ఉండాలి కదా! మరి ఎదుటివాడిని ఓర్చుకోలేకపోవడము, అన్నదమ్ములనే ఓర్చుకోలేకపోవడము, కొద్దిమంది కన్న తల్లిని కూడా ఓర్చుకోలేరు. ఏమిటి నాకు పట్టుమని 25 ఏళ్ళు కూడా లేవు. మొన్ననే దసరాకి 23 వెళ్ళి 24 వచ్చాయి నాకు. అబ్బా! ఎంత నీరసం, ఎంత అనారోగ్యం. మా అమ్మకి అసలు ఎంత యాక్టివ్‌గా ఉంటుందసలు. మా పెద్దన్నయ్యకి ఉంటాయండి 40 ఏళ్ళు. వాడి పైన ఓ అక్క ఉంది. దాని కొడుక్కి ఉంటాయి 40 ఏళ్ళు. మా అమ్మకి 75 సంవత్సరాలండి. ఉక్కు పిడుగు. ఎలా ఉంటుంది? పిడిరాయిలా ఉంటుంది. అసలు మళ్ళీ ఎప్పుడు చూసినా అంటుంది. నాకు మోకాళ్ళు నొప్పులేస్తున్నాయిరా, మోచేతులు నొప్పులేస్తున్నాయిరా, నడవలేకపోతున్నానురా అంటుంది. కానీ ఎటైనా వెళ్తామా? అసలు ఆమె నడిచే నడకని మనం నడవలేం. అసలు ఆవిడ ఎంత హ్యాపీగా ఉంటారో, ఎంత సంతోషంగా ఉంటారో ఆవిడ. అసలు ఎటన్నా వెళ్ళాలంటే ఓ 10 రోజుల ముందు నుంచి హాస్పిటల్‌కెళ్ళి చెకప్ చేసుకొని, ఏవో కొన్ని మందులు తెచ్చుకొని వాళ్ళక్కడికెళ్ళాక దగ్గొస్తుందో, తుమ్మొస్తుందో, జరమొస్తుందో అని రకరకాల టాబ్లెట్స్ తెచ్చిపెట్టుకోవాలి. కానీ మా అమ్మ అలా కాదు. మరి అలానే ఆమెకేం లేవా అంటే, వయసు రీత్యా సహజంగా వచ్చే బీపీ, షుగర్‌లు ఆమెకున్నాయి. అవి వేసుకుంటుంది. కానీ, అసలు మనకెక్కడ ఆమెకలాంటి జబ్బున్నట్టే తెలీదు. అంత ఆరోగ్యంగా, హెల్తీగా ఉంటుంది. కానీ ఏమిటో ఆ కడుపులో పుట్టామని పేరే గాని, ఒక్కళ్ళకి ఆరోగ్యం లేదు. మా కర్మ కాకపోతే. ఆ ముసలిది చూడు ఎంత బాగా నడుస్తుందో అని ఆమె కడుపున పుట్టిన కొడుకులు, బిడ్డలు, ఆ ఇంటికి వచ్చిన కోడళ్ళు, అల్లుళ్ళు. ఆమెతో కంపేర్ చేసుకొని ఆమెను మానసికంగా తిట్టిపోసుకుంటూ ఉంటారు. ఈవిడకింత ఆరోగ్యం ఉంది మాకు లేదేమిట్రా భగవంతుడా అని. ఇది కూడా ఒక రకమైనటువంటి వైరల్ ఇన్ఫెక్షనే. దీన్ని ఏమంటారు అంటే కడుపు మంట. అచ్చ తెలుగులో చెప్పాలి అంటే జెలసీ. తెలుగు అనొద్దు కదా! దీన్ని ఇంగ్లీష్ భాష కదా! ఇంగ్లీష్‌లో అయితే జెలసీ, తెలుగులో అయితే అసూయ. ఓర్వలేని గుణం. ఒకరికి మంచి జరిగింది అని ఓర్వలేనటువంటి గుణం. ఇరింటి వాడు బాగున్నా అన్నం తినబుద్ధి గాదు. పొరుగింటి వాడు బాగున్నా అన్నం తినబుద్ధి గాదు. తోడబుట్టిన వాళ్ళు బాగున్నా తినబుద్ధి గాదు. కన్న తల్లి బాగున్నా తినబుద్ధి గాదు. అనేక రకాల అనారోగ్యాలు. ఆడపిల్లలు పండగలకి, వాటికి, వీటికి ఆడబిడ్డలు ఇంటికొస్తే చాలా కోపమొస్తుంది. వాళ్ళు రాకూడదు. కానీ వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళు బాగున్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. వాళ్ళింట్లో అడపాదడపా శుభకార్యాలు జరుగుతున్నాయి అంటే మాత్రం అసలు విపరీతమైనటువంటి దుఃఖం కలుగుతుంది, బాధ కలుగుతుంది, జ్వరాలొస్తాయి, అనారోగ్యాలొస్తాయి. ఎక్కడ లేని అసలు వీళ్ళకు కళ్ళల్లోంచి నీళ్లు కాదు రక్తం కారుతూ ఉంటుంది అసూయతోని. పండక్కి ఆడబిడ్డొస్తే ఓర్చుకోలేరు. ఏ పండక్కి రమ్మని కూడా మనస్ఫూర్తిగా పిలవరు. ఓ ఫోన్ చేసి కూడా ఎలా ఉన్నావమ్మా అని అడగరు. కానీ ఆ నోట ఎవరైనా మీ ఆడపడుచు బాగుంది, ఆరోగ్యంగా ఉంది, ఆమె పిల్లలు బాగా సెటిల్ అయ్యారు. వాళ్ళ ఇంట్లో ఈ మధ్యే ఓ ఫంక్షన్ అయింది వెళ్ళొచ్చామని ఎవరైనా చెప్పారంటే కథం. ఇంకా ఆ రోజు వాళ్ళకి అన్నం తినబుద్ధి కాదింకా. ఇలాంటి లక్షణాలుంటే ఎక్కడి నుంచి వస్తాయి బాగుపడడం అనేది? మంచి మనసుంటేనే కదా బాగుపడే లక్షణాలుండేవి. మనం ఒకరిని ఓర్చుకుంటే మనల్ని దేవుడు ఓరుస్తాడు. అసూయను మించినటువంటి చెడ్డ గుణం ఇక లేదనే చెప్పాలండి. ఇది నిజంగా మనుషుల్ని ఎలా దహిస్తుందంటే, ఒక ఇంటికి నిప్పు అంటుకుంటే పక్కనున్న ఇళ్ళ వాళ్ళు కూడా భయపడుతూ ఉంటారు. మా ఇల్లు కూడా అంటుకుంటుందో ఏమో అని. సేమ్ ఈ అసూయ కూడా అలాంటిదే. వాళ్ళు తగలబడిపోతూనే ఉంటారు. వాళ్ళతో పాటుగా మిగతా వాళ్ళని తగలబెట్టేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎప్పటికీ బుద్ధి అంటూ రాదు. మార్పొస్తుంది అనే ఆలోచన మీరు 1% కూడా పెట్టుకోవద్దు వాళ్ళ గురించి. అసలు వాళ్ళని పరిగణించొద్దు. అలా అయితేనే మీరు మనశ్శాంతిగా ఉంటారు.
ఈ కుటుంబ సభ్యుల్లోనే ఎవరైనా అలా ఉంటే మీరు వాళ్ళనైనా సరే వాళ్ళేదైనా చెప్పినప్పుడు అవునా! అని అలా వినాలి, వదిలేయాలి. కానీ అది మీ బుర్రకెక్కించుకుంటే మీరు గూడా క్రమంగా అలాగే తయారవుతారు. వేరు పురుగు చేరి చెట్టు చేర్చురా అంటారు కదా! అలా వీళ్ళు పురుగులు వేర్లను పట్టుకుని చెట్టుని పిప్పి చేసేటువంటి చీడ పురుగు. అలా ఇంట్లో ఉన్నటువంటి అందరికీ ఇలాంటి జబ్బు అంటించేసి ఎవరిని ఓర్వని వాళ్ళని తయారు చేస్తారు. ఇప్పుడు మీకు అర్థమైంది గదా! అందుకే అసూయ లాంటి వైరల్ ఇన్ఫెక్షన్‌ని ఎవ్వరూ అంటించుకోకండి. ఇది ఏ మందులకు పోదిది. ఎవ్వరూ ఏం చేయలేరు. ఇదే ఈరోజు నేను చెప్పాలనుకున్నాను. తప్పకుండా మీరు మీ దగ్గర, మీ అందుబాటులో ఎవరు ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారో గుర్తించి వాళ్ళకు దూరంగా ఉండడమే మీరు చేయవలసినటువంటి పని. అలాంటి ఇన్ఫెక్షన్ మీరు కూడా అంటించుకోకుండా ఉండడం ఇంకా చాలా శ్రేయస్కరం.